సరే ఇక కమింగ్ టు థింగ్ బోరుగడ్డ అనిల్ చెప్పండి. ఆయన కూడా మా పార్టీ అనండి. ఇక ఇంకెందుకు అనిల్ బోరుగడ్డ అనిల్ సో జగన్ కోసం నేను చాలా మాట్లాడానని చెప్పారు. ఏం చేయాలి ఇప్పుడు? ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ హక్కుని చేర్చుకుంటారా ఆయన్ని? అసలు బోరగడ్డ అనిల్ మా దగ్గర ఎప్పుడు లేడు హక్కుని చేర్చుకోవడానికి. చెప్పట్లేదు సార్. ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఏదో రాజకీయ పార్టీ సంథింగ్ నేషనల్లో పార్టీ ఉంది, దానికి స్టేట్ ప్రెసిడెంట్గా చేశాడు ఏపీలో. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వేస్తారు. ఇది ఎట్లా సంబంధం? ఆయన చెప్పాడు నేను జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి ఆయన. నేను జగన్మోహన్ రెడ్డి గారు బంధువు అంటే నేను అయిపోతానా? నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను అయిపోతానా? పెట్ట బేకరు ఇదే అంతే కదా. కాదండి నేను చెప్పేది అయిపోతుంది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడండి, నేను చంద్రబాబు నాయుడు బంధువు అంటాడు. దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఆడెవడో ఏదో చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మద్దతు ఇవ్వాలా? మీరు అప్పుడు అడగాలిగా. ఇప్పుడు సీమరాజా అని ఒక దొన్నపోతున్నాడు, వాడు మనిషి కాదు, మనిషి పుట్టక బొట్ల, వాడు అలానే మాట్లాడతాడు గట్ట, వాడిని ఇంకెన్నన్నా తప్పులేదు. ఇప్పుడు వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పండి. మా కండవా వేసుకొని మరి వాడు నీచంగా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చున్నాం. మీరు చెప్పండి, సీమరాజా వైఎస్ఆర్సీపీ? మీరు చూసుంటారు కదా ఆ మృగాన్ని. మరి మీరు చెప్పండి. అట్లానే ఎవరో ఏదో మాట్లాడితే అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింక్ చేసి ఏదో జరిగిపోయింది ఇక్కడ. చెప్పే కదా ఇంతమంది ప్రచారం, మేమేమో ఇంతమంది ఉన్నాయా, ఏం చేస్తాం? మాకేం అపోజిషన్ కూడా లేదయా. అసలు మేము పనికిరానాలం కదా అందరి దృష్టిలో. సో బోరుగడ్డ అనిల్కి జగన్కి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ పార్టీ నాయకులతో ఎటువంటి సంబంధం లేదు. అసలు మీ పార్టీయే కాదు, మీ పార్టీని ఎప్పుడు చూడలేదు అంటారు ఆయన. 4 రోజులు పోతే ఆయన నెంబర్ 2 అని కూడా రాస్తారండి బాబు. ఎట్లా అంత తయారైంది దిగజారిపోయిన మీడియా. ఏం చేస్తాం, భరించాలి. నేను ఇక్కడ ఏంటంటే అండి, ఒక మనిషి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం ఒక ఎత్తు, 2 మీరు ఇందాక సీమరాజుని కంపేర్ చేస్తూ చెప్పారు. నేనేమంటున్నానంటే సీమరాజు వే ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. తన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, తను ప్రజెంట్ చేసే వే కావచ్చు. ఇతను వచ్చేసి మాట్లాడిన మాటలు ఓపెన్ స్టేట్మెంట్స్, కేసులు అయిన తర్వాత మాట్లాడిన అంశాలు. ఓకే, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అతని మీద కేసులు అయినాయి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బెయిల్ వస్తే దానికి మనకు సంబంధం లేదు. అది కేసులు మా ప్రభుత్వంలో కూడా అతను చేసినట్టు మీద కేసులు పెట్టారు. జగన్ గారి ప్రభుత్వంలో కూడా. అంటే టీడీపీ అతను పెట్టారా మీరు కేసులు? టీడీపీ అతను ఎవరు మాట్లాడినా పెడతారు. టీడీపీ ఉంది, వైసీపీ ఉంది, దానికి సంబంధం ఏముంటుంది? అసలు టీడీపీ అని పెడతారని ఎట్లా అంటారు మీరు? మీరు చెప్పడం ఏంటంటే లేదు, ఇక్కడ చిన్న లాజిక్ మిస్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. ఇంతవరకు అయితే క్లారిటీ కదా. దాంట్లో ఏం దాపరికం, జగన్ గారిని బోషిడికే అన్నారని చెప్పి వెళ్ళి దాడి చేసి వచ్చారు. దానికి మా నాయకులకి ఎవరికి సంబంధం లేదు. ఎవరో వెళ్ళారు, ఆవేశంగా వెళ్ళి చేసి వచ్చారు. అయినా వాళ్ళని కూడా అరెస్ట్ చేసాం, రిమాండ్కి వెళ్ళున్నారు వాళ్ళు. తర్వాత 14 రోజులకో 15 రోజులకో బెయిల్ వస్తే దానికి మనమేముంటుంది? దేవినేని అవినాష్ వీళ్ళ పాత్ర అసలు దేంట్లో లేదు. జగన్ గారు వెళ్ళారు, వెళ్ళి పైన వెళ్ళి ఏ టెక్నాలజీలో టికెట్ కొట్టి వాళ్ళందరం చేసి వచ్చారని కూడా రాస్తారండి బాబు రేపు. ఏంది సార్ ఇది?